బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మహిళా లీడర్లు. కౌశిక్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ను కోరారు. గతంలోనే మహిళా గవర్నర్ను కౌశిక్ రెడ్డి కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000కు పైగా అంటే సగం జనాభా మహిళలుగా ఉన్నటువంటి మేము మహిళల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి దృష్ట్యా స్పీకర్ గారికి వారిని ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకనంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల యొక్క హక్కులను కాపాడుతాం, అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి రాజ్యాంగపరంగా ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా అంటే తక్కువగా చేతగాని వాళ్ళుగా ముద్రించే ప్రయత్నం ఇవాళ ఎమ్మెల్యే గారు చేసిరు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న కూడా ఒక అంశం మాట్లాడారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బతకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు. అసలు టీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు, పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారికి తెలియకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతున్నటువంటి ఆయన మహిళల్ని కించపరుస్తున్న విధానం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసము ఇక్కడి నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళను కానీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విధానం పట్ల గౌరవ కేసీఆర్ గారు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఈ విషయంలో స్పందించకపోతే వాళ్ళే మాట్లాడించినట్టుగా అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛందంగా మాట్లాడినట్టయితే మేము టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం గత 4 రోజులుగా బీఆర్ఎస్ నాయకులు అధ్యక్షుని వ్యవహారము, కేటీఆర్ అమెరికాలో కూర్చొని కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని చిన్న చిన్న చెంచాగాళ్లతో మాట్లాడిస్తున్నటువంటి వ్యవహారం మనం చూసాం. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఇంత జరిగినా తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి జిల్లాలు కొట్టుకొని పోతున్నా కేసీఆర్ బయటికి రాలేదు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఆ పార్టీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కాదు యావత్ సమాజంలో ఉన్నటువంటి మహిళలు దద్దమ్మలు అన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రెస్ మీట్ పెట్టి గాజులు చీర పంపిస్తున్న దద్దమ్మవైన ఎమ్మెల్యే అని అంటే చీర గాజులు వేసుకునే ప్రతి ఒక్క మహిళ దద్దమ్మలా అని పాడి కౌశిక్ రెడ్డిని అడగాల్సినటువంటి విషయం ఉంది. అదే మేము ఈరోజు మన స్పీకర్ గారికి మేము ఇచ్చినాము. దాన్ని సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ కానీ స్పీకర్ గారు కానీ రేపు పొద్దున గవర్నర్ కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ఆయనని ఇమీడియట్గా ఫస్ట్ సస్పెండ్ చేయాలి. ఒకవేళ ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పకపోతే భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి కౌశిక్ రెడ్డి ఉంటుంది. దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అవసరమైతే మేము పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడి చేస్తాము. ఎందుకంటే ఇంతైనా కూడా నిమ్మకు నీరు పెట్టినట్ల వాళ్ళ పార్టీ దీని మీద ఇనిషియేటివ్ తీసుకుంటలేదు, బయటకు వచ్చి క్షమాపణ చెప్పిస్తలేదు, ఇది నోరు జారిండో అని కనీసం మాట కూడా మాట్లాడట్లేదు. పైగా ఇంకొక మాట, ఆల్రెడీ తెలంగాణ విడిపోయింది, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వస్తారు, వివిధ వ్యాపారాల కోసం ఏదో ఒక రూపంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో ఉన్నట్టు మన హైదరాబాద్లో కూడా వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. నిన్న ట్వీట్ పెట్టి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొడుతున్న పాడి కౌశిక్ రెడ్డికి ఇక్కడ ఏదో ఉన్మాదం సృష్టించే పనిలో ఉన్నాడు అని మాత్రం అర్థమవుతుంది. ఈ ఉన్మాదాన్ని ఖండించాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వానికి అలాగే అధికారులకు అందరికీ ఉంది. ముఖ్యంగా పార్టీ సస్పెండ్ చేయకపోతే ఆయనతో క్షమాపణ చెప్పించకపోతే డెఫినెట్గా పరిణామం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మహిళలు ఎంత అంటే మహిళలకు అక్కడ వాళ్ళు ఎంత విలువనిస్తున్నారని కూడా చూడండి. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంటే కూడా ఒక మహిళ వచ్చి ఇప్పటి వరకు కూడా స్పందించలే బీఆర్ఎస్ నుంచి. అంటే మీ బీఆర్ఎస్ మహిళలు కూడా
ఇవాళ మీకు మీ మీద ఎంత ఆవేదనతో ఉన్నదని కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా యావత్ ప్రపంచంలో మహిళా ఆత్మగౌరవం కోసం పనిచేస్తుంది. ఒక పూట పస్తులేని ఉంటుంది తప్ప ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉంటే మాత్రం సహించలేదని చెప్పేసి ఈ మహిళా లోకం అందరు కూడా తెలియజేస్తున్నాం. కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే కంపల్సరీ మహిళలందరం కూడా ఇంటిని మాత్రం ముట్టడిస్తాం. కానీ ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు మన ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉందని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తూ మరి ఈరోజు మహిళా నేతలందరం కలిసి ఇక్కడికి వచ్చి మన ప్రసాదానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది తన మీద చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే ఇట్లాంటి తప్పులు మళ్ళీ రిపీట్ చేస్తే తెలంగాణ సమాజము క్షమించదు. ముఖ్యంగా మహిళలని కించపరచడం అనేది మీకు ఆనవాయితీ అయిపోయింది. ఆ ఆనవాయితీని ఇప్పటికైనా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇది పునరావృతం కావద్దని చెప్పేసి హెచ్చరిస్తూ దీనికి సంబంధించినటువంటి అంశం పైన ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గాజులు చీర పంపిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి, ఇంతకుముందు ఎలక్షన్ల ముందు నువ్వు అవి కట్టుకొని తిరిగినవా? గాజులు వేసుకొని తిరిగినవా? మరి అదే గుర్తుకొస్తుందా ఏమో నీకు? నువ్వు అది వేసుకొని తిరిగినావు కాబట్టి, ఓట్లు అడిగినావు కాబట్టి ఈరోజు నువ్వు వేరే వాళ్ళకి పంపించాలనుకుంటున్నావు. ఫస్ట్ నువ్వు వేసుకున్నావేమో గతం గుర్తు చేసుకుంటున్నట్టున్నావు. ఇట్లాంటి చర్యలు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం, మహిళల్ని కించపరిచే అంశాలని కట్ చేసుకోవాలని కోరుతూ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని